అండి మనందరిలాగానే పల్లెటూరులో పుట్టి చదువుకొని ఏదో సాధిద్దామని ఏదో కష్టపడి మాత్రమే పైకి వస్తాం. నీతి నిబద్ధతతోనే పైకి రాగలమని నమ్మి తను నమ్మిన సిద్ధాంతాలతో ఢిల్లీ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి ఈనాడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ పేరు ఈ వినందే మనకు పొద్దుపోదు. ఎన్ని లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా మన సినిమా యాక్టర్స్ రాజమౌళి గారు అవనండి, కీరవాణి గారు అవనండి, రాజేంద్ర ప్రసాద్ గారు అవనివ్వండి, ఇలా కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ అయిన వ్యక్తి. సో జీవితంలో ఆయన సక్సెస్ అయిందే కాకుండా కొన్ని వేల కుటుంబాలను సక్సెస్ చేయాలని ఆయన నడిపించిన ఆయన పెట్టిన సంస్థల్లో అందరికీ వాళ్ళకు ఎటువంటి అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళ పట్టుదల ఉండి పనిచేయాలన్న కాంక్ష ఉండి నీతి నిబద్ధత ఉంటే ఆయన నమ్మిన సిద్ధాంతాలతో ఆయన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో ఉన్నత స్థితులకి చేర్పించిన వ్యక్తి. జీవితంలో ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఈరోజు ఆయన నడిపే సంస్థలో, ఆయన కుటుంబం నడిపే సంస్థలో ఎంతమందికి ఎన్ని రకాలుగా మేలు చేస్తున్నాయి అనేది మీ అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మన కళ్ళెదురుగా సక్సెస్ అయిన వ్యక్తి. దాని విలువలు నిజాయితీ, నీతి, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, కష్టపడే తత్వంతో ఆయన పైకి వచ్చి ఆయన కొన్ని వేల మందికి లక్షల మందికి ఇన్స్పైర్ అయ్యారు. సో ఆయనే రామోజీరావు గారు. సో ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయనలాగా అందరం జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.